కొడాలి రామకృష్ణ అనే వ్యక్తి. ఆయన ఫోటో పెట్టాడు ఒకసారి. కొడాలి రామకృష్ణ అంటే ఎవరు? ఫోటో పెట్టాడు ఒకసారి. ఈ కొడాలి రామకృష్ణ హైదరాబాద్లో ఉన్న పరిచయమైన వాళ్ళందరి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పి అందరి దగ్గర లక్షల కోట్ల రూపాయల్లో డబ్బులు తీసుకుని చాలా మంది జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసాడు. ఎవరు కొడాలి రామకృష్ణ అంటే ఎవరు? ఫోటో పెట్టండి ఒకసారి. ఆయనేనా? ఒకసారి మంచిగా చూపించండి. ఓకే, ఏం చేస్తుంటాడు ఈయన కొడాలి రామకృష్ణ? అతను కొడాలి రామకృష్ణ అనే అతను వాళ్ళ ఫాదర్కి ప్రాన్స్ బిజినెస్, ఫిష్ బిజినెస్. ఎక్కడ ఏరియా? చెప్తాడు, మచిలీపట్నంలో, కృష్ణా జిల్లా. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్నగారు చేపల వ్యాపారం, రొయ్యల వ్యాపారం చేసేవాడు గతంలో. ఇప్పుడు పామాయిల్ తోట, ఒక 1000 ఎకరాల్లో పామాయిల్ తోట బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అందరికీ చెప్పుకుని ఇక్కడ లక్షల కోట్ల రూపాయల్లో జనాల దగ్గర డబ్బులు తీసుకుని చాలామంది జీవితాలను రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఇవి సివిల్ మ్యాటర్ అవటం వల్ల పోలీసు వారు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఇతని భార్య, ఇతని తల్లిదండ్రులు అందరూ కలిసే చేస్తున్నారని మాకు లేటెస్ట్గా తెలిసింది. ఈ విధంగా జనాల్ని మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు మీడియా సందర్భంగా మీకు తెలియజేయండి ఏంటంటే, ఇతని వల్ల ఇంకా ఫర్దర్గా ఎవరు మోసపోకూడదని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇతను మచిలీపట్నం నుంచి వచ్చాడు. మీరు ఎంత ఇచ్చారని అమౌంట్ టోటల్? నేను 1.5 ఇచ్చానండి. ఎట్లా క్యాష్ అకౌంట్లో ఇస్తారు? ఏ రకంగా ఇచ్చారు? అకౌంట్ పే చేసాము. అకౌంట్ పే ఎంత చేశారు? అకౌంట్ పే ఎంత చేశారు? 1.5 అకౌంట్ పేనే చేశానండి. 1.5 అకౌంట్ పేనా ఉన్నదా? అకౌంట్ నెంబర్ అన్ని ఉన్నాయా? ఇతని మీద చెక్ బౌన్స్ కేసు, చీటింగ్ కేసు, మొత్తం మీద ఒక 12 కేసులు ఈ బోయిన్పల్లి, నేరేడుమట్ట, నిజామాబాద్లో ఇతని భార్యాభర్తల పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన కేసులు. 12 కేసులు ఏం పట్టించుకోలేదు పోలీసులు? డిఫరెంట్. మేము ఆల్రెడీ రౌడీ షీట్ ఓపెన్ చేయమని కూడా మేము నేరేడుమట్ట సిఐకి రిక్వెస్ట్ చేసాము. ఆ ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. అతని వ్యాపార నిమిత్తం ఇచ్చాము. నేను కూడా సేమ్ నేటివ్ ప్లేస్ అవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసడం వల్ల మంచి ఫ్యామిలీ అని మోసపోతుంది. నేటివ్ ప్లేస్ అనే ఉంటుందండి. ఫ్యామిలీ పేరు చెప్పుకుని అందరిని కూడా ఇట్లా మోసం చేస్తాడండి. మామూలుగా కాదు, నాలాంటి చిన్నోళ్ళు చూసుకుని ఏ ఇబ్బందులు ఏమి లేకుండా ఉన్నాడు, ఈయన పట్టుకుంటే పని అయ్యిద్ది అనేటువంటి విధానాలతో చేస్తాడండి. నరకం అండి. ఈడు మామూలుగా ఫస్ట్ చూస్తే ఈయన అమ్మో ఇది అనుకుంటాం, తర్వాత మాత్రం డబ్బులు తీసిన నీతి కౌరులు చెప్తాడు. నువ్వు చేయలేదా, నేను చేయలేదా, ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎట్లా మాట్లాడతాడండి. డబ్బులు తీసుకున్న తర్వాత మేము పడే ఇబ్బందులు ఆ భగవంతుడికి ఎరకండి. ప్రతి నెల ఈఎంఐలు కట్టుకుంటూ మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఉంటూ ఈ రోజు నాకు కరెక్ట్ కొనుక్కుంటాను బట్టలు లేవండి. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. ఓకే అండి, ఇప్పుడు మీరు మాట్లాడాను. అసలు మీరు అంతే ఏమైతారు? మీరు అందరు ఏమైతారు? నాకెవరో తెలియదండి. ఒక్కొక్కరు మోసపోయి ఆ నేరేడుమట్ట స్టేషన్ లో మీరు మీ బాధ్యుడు అని పరిచయం అయ్యాం. అక్కడ అందరు కలిసి ఒకరికొకరు సంబంధం లేదు అంటే మీరు అందరు ఒక్కొక్క బాధ్యతలు ఒకరు అలాగా ఒక్కొక్కరు బాధ్యతలు. మీరెంత ఇచ్చారు అసలు? అసలుకే నాది 1,93,00,000. మీదండి? 1.5. మీదండి? 43,50,000. ఇంకెంత మంది ఉన్నారు ఇట్లా బాధ్యతలు? ఎంత మంది ఉన్నారు? నాకు తెలుసు ఒక 25 మంది దాకా ఉన్నారు. 25 మంది నాకు తెలుసు అండి. మినిమం ఒక ఎన్ని కోట్ల వరకు ఎన్ని కోట్ల వరకు ముంచిండు అందరినీ? ఒక 20 కోట్లు ముంచుంటాడు. 20 కోట్ల రూపాయలు ముంచిండా? మాకు తెలిసి ధైర్యంగా ఇదే ఇంట్లో ఉంటున్నాడు. ఎవరు వచ్చి కొడతారని కానీ ఇంకేమైనా చేస్తారని కూడా అడుగుతుంటే కేసులు పెడతాం, 100 డైల్ చేసి బెదిరియటం. మరి ఇల్లు అమ్మిండని చెప్పారు కదా మీరు? ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి అంతా అమౌంట్ కట్టించుకొని ఒరిజినల్ పేపర్స్ నాకు ఇప్పించి లోన్ కట్టించుకొని ఇప్పుడు లేటెస్ట్ గా నాకు తెలిసిందంటే ఒరిజినల్ పేపర్ నా దగ్గర ఉండి వేరే వాడికి రిజిస్ట్రేషన్, హుస్సేన్ అనే అతనికి రిజిస్ట్రేషన్ చేశారు. ఎప్పుడు చేశారు ఇది? ఇది నాకు చేసి ఇదిగోండి 2021 6వ తారీఖు 9వ నెల 2021లో నాకు ఇది జరిగింది. ఇంకొక లోన్ ఉండి పెండింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టించాడు, లోన్ కట్టించుకొని. అట్లా పబ్బం కప్పుకుంటూ. మీరు ఫోన్ చేయండి, మీ దాంట్లో నుంచి ఫోన్ చేయండి, ఎత్తడేమో ఒకసారి. అది పక్క పెట్టండి. బ్లాక్ లిస్ట్. మీరు ఎన్నిసార్లు చేశారు? ఇంటికి వస్తే ఏమంటాడు? ఇంటికి వస్తే నా మీద హత్యా ప్రయత్నం చేశారని 100కి డైల్ చేసి పోలీసుని పిలిచి ప్రొటెక్షన్ తీసుకుంటాడు. సివిల్ మ్యాటర్ వల్ల కోర్టు ద్వారా ప్రొసీడ్ కండి అని పోలీసు వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తారు. అందుకోసం మన ఇంటికి రాలేదు. ఇవాళ మా బాధలు మీ మీడియా ద్వారా వ్యక్తం చేసుకుని ఇంకా భవిష్యత్తులో ఎవరు వీడి వల్ల మోసపోకూడదని అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశంలో పాల్గొనడానికి వచ్చాం.